ఎల్లోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే శాస్త్రజ్ఞులు సుమారుగా 400-500 సంవత్సరాల క్రితం వారు కనుక్కున్న విషయాలన్నింటినీ వారు పోస్టర్స్ రూపంలో మనకి తెలియజేశారు. వారు చూసినవి, తెలుసుకున్నవి, అబ్జర్వ్ చేసినవి భావితరాల వాళ్ళకి అవి ఉపయోగపడాలి, వాళ్ళ అబ్జర్వేషన్స్ అని చెప్పి దానిలో తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ పోస్టర్లో ఏంటి అంటే సూర్యుడి నుంచి వెలుతురు వస్తుంది, కాంతి. ఆ కాంతితో నేచర్ని చూసినప్పుడు అంటే ఆకాశం కనిపిస్తుంది, మేఘాలు కనిపిస్తాయి, రెయిన్బో కనిపిస్తుంది, దాంతో సముద్రాలు నీళ్లు కనిపిస్తాయి. దాని తర్వాత మనకి ఈ భూమి మీద ఉన్న చెట్లు, జంతువులు అన్నీ కనిపిస్తుంటాయి. దాని తర్వాత సముద్రాలు చూస్తున్నట్లయితే పడవలు వేసుకు తీసుకెళ్తున్నాం, పడవలన్నీ కనిపిస్తుంటాయి. రకరకాల యాక్టివిటీ మనకి అగ్రికల్చర్ యాక్టివిటీ కానీ, మైనింగ్ కానీ ఇవన్నీ రకరకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఎలా కనిపిస్తాయి ఏమిటి అని చెప్పి అప్పుడు శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారు. న్యాచురల్ లైట్ ఏ రకంగా నేచర్ కనిపిస్తుంది అని తెలుసుకోవడానికి. మనకి తెలుసు, పౌర్ణమి నాడు సూర్యుడు చంద్రుడి మీద పడబట్టి చంద్రుడు రిఫ్లెక్ట్ అయ్యి మనకి పూర్తిగా పౌర్ణమి వెలుతురుతో కనిపిస్తుంది. అదే అమావాస్య నాడు చంద్రుడు సూర్యుడి వైపు ఉంటాడు కాబట్టి సూర్యకాంతి పడే చంద్రుని భాగం మనకు కనిపించదు. అందుకని దాన్ని అమావాస్య అంటాం. ఇంగ్లీష్లో న్యూ మూన్ అంటారు. అమావాస్య, పౌర్ణమి అన్నది మనకే ఉంది. మిగతావి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటే సూర్యుడు పడిన ప్రాంతం వెలుతురు మనకి రిఫ్లెక్ట్ అయి కనిపిస్తుంది కాబట్టి చంద్రుడు కళలుగా ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా సూర్యకాంతి మనం చూస్తున్న నేచర్ మీద పడితే అవి ఎలా కనిపిస్తాయి? రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అంటారు. రిఫ్లెక్షన్ అంటే అద్దం మీద పడింది తిరిగి రావడం. రిఫ్రాక్షన్ అంటే ఒక గ్లాసులో నీళ్లు పోసారనుకోండి, అటు నుంచి కాంతి కిరణాలు యువతల పక్క వస్తే అవి ఒక డెన్సర్ మీడియా నుంచి లేకపోతే లైటర్ మీడియా నుంచి కాంతి ప్రసరించినట్లయితే అది ఎలా కనిపిస్తుంది అన్నది చాలా ముఖ్యం. దాన్ని రిఫ్రాక్షన్ అంటారు. అందుకని పరావర్తనం చెందడం దాని ఉంటే మనకి రిఫ్లెక్ట్ అయ్యి రావడం, దాంతో రిఫ్రాక్ట్ అయ్యి రావడం అన్నమాట మనకి. అందుకని దీనికి రిఫ్రాక్షన్ గురించి తెలియజేయడానికని. దీనికి ముందు మనం ఒకటి తెలుసుకుందాం. చీకటి గది ఉంటుంది. చీకటి గదిలో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ మనకు కనిపించదు. కానీ మన చేతిలో టార్చ్ లైట్ ఉంటుంది. టార్చ్ లైటు ఏదైనా వస్తువును చూడాలంటే మన కళ్ళ మీద వేసుకోం. ఏ వస్తువును చూడాలో ఆ వస్తువు మీద టార్చ్ లైట్ వేస్తాం. వేస్తే ఫోకస్ ఆ వస్తువు మీద పడి వస్తువు మనకి కనిపిస్తుంది. అంటే కాంతి కిరణాలు ఆ వస్తువు మీదకి వెళ్ళాయి, ఆ వస్తువు మీద నుంచి అది రిఫ్లెక్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చాయి అన్నమాట. అలాగే ఇక్కడ సూర్యుడు కూడా ఎలా అయితే చీకటిగా ఉన్న గదిలో మనకి ఇప్పుడు సూర్యుడు మనకి ఏదైనా వస్తువు ఉండాలి, రిఫ్లెక్ట్ అయ్యి వస్తేనే కనిపిస్తుంది. మన భూమిని దాటి 100 కిలోమీటర్ల పైకి వెళితే నల్లగానే ఉంటుంది పైన ఆకాశం. ఆకాశం నల్లగానే ఉంటుంది, ఏముండదు. స్పేస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళకి వెలుతురు పడేవే కనిపిస్తుంది కానీ పదార్థం ఇంకక్కడేం లేదు. అందుకని ఏం కనిపించదు, నల్లగానే ఉంటుంది. రిఫ్లెక్ట్ అయ్యి వస్తేనే అందులో కనిపిస్తుంది. అందుకని మనకి సూర్యుడి ప్రకాశం నుంచి చూసినట్టయితే వెలుతురు ఇలా ప్రసరిస్తాడు కాబట్టి ముందు ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది? సూర్యకిరణాల్లో 7 రంగులు ఉన్నాయి కాబట్టి, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అణువులు అన్ని రకాల రంగుల్ని హరించేసుకుని మనకి నీలపు రంగునే ఎక్కువ డిస్పర్స్ చేయబట్టి ఆకాశం నీలంగా కనిపిస్తాం. అలాగే మేఘాల మీద సూర్యకాంతి పడుతుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అండ్ రిఫ్రాక్ట్ అయిపోయి కూడా మనకి కనిపిస్తుంటాయి. కొన్ని నల్లగా కనిపిస్తాయి, కొన్ని తెల్లగా కనిపిస్తాయి. తెల్లగా ఎందుకు కనిపిస్తాయి? అవి రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒకదాని మీద ఒకటి కాంతి కిరణాలు
రిఫ్లెక్షన్లో పడేసరికల్లా మళ్ళీ తిరిగి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాక వర్షపు చినుకు వచ్చినప్పుడు రెయిన్బో కనిపిస్తుంది. మనకి 7 రంగుల మిశ్రమం రెయిన్బో కనిపిస్తుంది. విబ్జిఆర్ అంటాం మనం. వైలెట్ నుంచి రెడ్ పైన ఉంటుంది, కింద దాదాపు రెండో ఇది కూడా కనిపిస్తుంది, అది రివర్స్గా ఉంటుంది. మూడోది కూడా కనిపిస్తుంది మనకి జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే. అందుకని సూర్యకాంతి వలన పరివర్తనం చెంది దాంతో పరావర్తనం నీటి బిందువుల లోపల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఆ కాంతి స్ప్లిట్ అయిపోయి న్యూటన్ చెప్పినట్లుగా మనకి అవి కనిపిస్తాయి. ఇది ఆర్క్ ఎందుకు కనిపిస్తుందంటే మన కంటి నుంచి చూసే డిస్టెన్స్ యాంగిల్ అన్నమాట. మన కంటి నుంచి కరుడుగా చూస్తాం, అందుకని అది కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి ఓడలను కనుక చూసినట్లయితే దూరంగా ఓడలు కనుక ఉన్నట్లయితే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి కూడా అదే ఆస్కారం. మనం మామూలు సముద్ర బొడ్డును కనుక నించుని చూసినట్లయితే ముందు తెరచాప పై భాగం కనిపిస్తుంది, తర్వాత నెమ్మదిగా తెరచాప కనిపిస్తుంది, తర్వాత పడవ మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఎత్తైన ప్రదేశం కొండ మీద చూస్తాం అనుకోండి, మనం చూసేదానికంటే ఇంకా కొద్దిగా ఎక్కువ భాగం వాళ్ళు అక్కడ చూడగలుగుతారు, ఎత్తు మించి చూడగలిగితే. అందుకని మీరు నేల మీద చూస్తే ఇదే, కొండ మీదకి వెళ్ళి చూస్తారు అనుకోండి ఇంకా ఎక్కువ స్థలాన్ని మీరు చూడగలుగుతారు అన్నమాట. ఆ రకంగా అందుకని ఇక్కడ దీనిలో మనకి చెట్లు, చేమలు, జంతువులు వాటి మీద రిఫ్లెక్ట్ పడితేనే మనకు కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. సూర్యుడి నుంచి పడే వెళ్తారు అన్నమాట. ఇంకోటి బాగా ఎండగా కనుక ఉన్నట్లయితే నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. మన వాతావరణం గాలి వేడెక్కుతుంది. గాలి వేడెక్కి రోడ్ల మీద చూస్తుంటారు, మీరు కార్ డ్రైవ్ చేస్తుంటారు, అరే ఇక్కడ వర్షం ఏదో పడిందని అనుకుంటాం, మిరేజ్ అంటారు. అలాగే ఎడారుల్లో ఇసుకలో నడుస్తూ ఉంటే అక్కడ ఏదో వయాసిస్ అంటారు, నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి, అక్కడికి వెళ్ళి చూస్తే ఏమి ఉండవు. కారణం ఏంటంటే ఇది మిరేజ్. దీనిలో వేడెక్కినప్పుడు కాంతి కిరణాలు అందులో పడి రిఫ్లెక్ట్ అయ్యి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తీసుకుని మనకి నీళ్లు ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తుందన్నమాట. అందుకని మిరేజెస్ ఏర్పడతాయి. ఈ రకంగా మనం చూసినప్పుడు వెలుతురు కనుక లేకపోయినట్లయితే మనకి నేచర్లో ఇవేవి కనిపించవు, నేచర్ ద్వారానే జరుగుతున్నాయి. ఆ వెలుతురుతో పాటు వేడితో పాటే లైఫ్ ఎగ్జిస్టింగ్ అయి ఉంది. చెట్లు కూడా కిరణజన్య సంయోక్రియను జరుపుతాయి. అవి ఆహారం తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంటాయి, దాంతో అవి కావాల్సిన ఆహారాన్ని గ్లూకోజ్ను తయారు చేసుకుంటుంటాయి, అవి షుగర్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటుంటాయి. అలాగే భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతోంది కాబట్టి భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి 23.5, దక్షిణానికి 23.5 తిరుగుతోంది. అంటే 47 డిగ్రీలు భూమి అటు ఇటు తిరుగుతుంటే సూర్యకాంతి పడే యాంగిల్లో వచ్చే తేడాల వలన
ఉష్ణోగ్రత భేదాలు ఉన్నాయి. ధ్రువాల దగ్గర చల్లగా మంచు రూపంలో ఉంటుంది, భూమధ్య రేఖ దగ్గర వేడిగా ఉంటుంది. ఏదైనా మొత్తం భూమి యాజ్ ఎ హోల్గా చూసినట్లయితే భూమి, నీరు, దాని మీద ఉన్న వస్తువులు, గాలి, వాతావరణం అన్నీ వేడెక్కి మనకి యావరేజ్న 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ఎప్పుడు. అందుకనే లైఫ్ ఎగ్జిస్టింగ్గా ఉంది భూమి మీద. -15 డిగ్రీల నుంచి +115 డిగ్రీల మధ్యనే లైఫ్ ఎగ్జిస్టింగ్ భూమి మీద ఉంటుంది. బ్యాక్టీరియా కూడా 60-70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర చనిపోతుంది. అందుకనే నీళ్లు కాచి తాగమంటాం మనం, ఆహారాన్ని వేడి చేసుకు తినమంటాం. అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఏవైతే రోగాలను కలుగజేస్తూ ఉంటాయో ఆ బ్యాక్టీరియాని చంపేయడానికని. రెండోది, చెట్లు కూడా ఈ వేడి వెలుతురును బట్టే అవి ఎప్పుడు ఆకులు రాల్చేయాలి, ఎప్పుడు పూత పూయాలి, చిగురు ఎప్పుడు తీసుకురావాలి, స్ప్రింగ్ అని అంటాం మనం, కాయలు ఎప్పుడు కాయాలి, పూలు ఎప్పుడు తీసుకురావాలి అన్నది చెట్లు కూడా తెలుస్తుంది అన్నమాట. అందుకని సూర్యరశ్మిలో ఉండే ఇది వేడి వెలుతురే భూమి మీద ఉండే నేచర్ని అంతటిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం స్పేస్ సైన్స్ కనిపెట్టాం. ఇతర గ్రహాల్లో ఎలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితేనే లైఫ్ ఉంటుంది. సూర్యుని నుంచి మన భూమి మూడవది, 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంది. అందుకని సరిపడా వేడి వెలుతురు వస్తుంది. వేడి వెలుతురు ఇతర గ్రహాలు కూడా తగులుతున్నాయి. మెర్క్యూరీ సూర్యుడికి దగ్గరగా ఉంది. దాంతో శుక్రగ్రహం 460 డిగ్రీల సెంటీగ్రేడ్. ఎందుకంటే శుక్రగ్రహం చుట్టూ 98% కార్బన్ డైఆక్సైడ్ ఉంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది. మన భూమి మీద ఉన్న వాతావరణం పీడనం కంటే శుక్రగ్రహం మీద 90 రెట్లు ఎక్కువ. ఆ ప్రెషర్ అలా ఉండేసరికల్లా అక్కడ మన సెటిలైట్స్ కూడా దింపలేము. దాని తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ జరుగుతుంది. అందుకని శుక్రగ్రహం యాజ్ ఎ హోల్గా 460 డిగ్రీల సెంటీగ్రేడ్. మన భూమి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే అక్కడ 4. అక్కడ అందుకని అక్కడున్న లైఫ్ మరి ఇంకేమైనా ఉందేమో అని చెప్పి మన శాస్త్రజ్ఞులు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆ రకాలుగా మనకి 200 చంద్రులు ఉన్నాయి. సూర్య కుటుంబంలో 8 గ్రహాలకి 200 చంద్రులు ఉన్నాయి. చిన్న పెద్ద 5 కిలోమీటర్ సైజు దగ్గర నుంచి మన భూమి సైజు దాకా ఉండేవి అంత సైజు కూడా. ఈ చరణ్ అనేది కూడా ఇంచుమించు అలాగా చంద్రుడు అంతా ఈ రకంగా ఉన్నాయి. అందుకని కాంతి పడినప్పుడు మాత్రమే మనం ఇవన్నీ తెలుసుకుంటాం. మన మోడర్న్ విజ్ఞానంలో ఈ శాస్త్రజ్ఞులందరూ 400-500 సంవత్సరాల క్రితం వాళ్ళు కనుక్కున్నవన్నీ మనకి ఒక చరిత్రగా తెలియజేస్తున్నారు హిస్టరీ ఆఫ్ సైన్స్లో. దాంట్లో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.